అందరికీ నమస్కారం అండి. 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్ళీ మూడోసారి స్టార్ట్ అయింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తుంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు దాని కొత్త వేరియంట్ అయినటువంటి JN1 బయటపడి మరింత కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరగడానికి కూడా ఈ కొత్త వేరియంటే కారణమని తెలుస్తుంది. కొత్త వేరియంట్ మొదటగా కేరళలో మొదలైంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. అయితే దేశంలో మొత్తం 24 గంటల్లోనే 358 మంది కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. అయితే అందులో అత్యధికంగా 300 కేసులు ఒక కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీని కారణంగా 24 గంటల్లో 6 మంది చనిపోగా అందులో 3 కేరళకు చెందిన వారే చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 2669 యాక్టివ్ కరోనా కేసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా 6 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అయితే ఇదే విధంగా కేసులు నమోదైతే మళ్ళీ దేశంలో తాత్కాలికంగా లాక్డౌన్ విధించేందుకు ఆస్కారం ఉంది. JN1 వేరియంట్ యొక్క లక్షణాలు ఏంటంటే ఈ వైరస్ సోకిన వాళ్ళలో జ్వరం, జలుబు చేయడం, గొంతు మంట, విపరీతమైన అలసట, తలనొప్పి, కండరాలు బలహీనపడినట్టు అనిపిస్తాయి. ఈ లక్షణాలు మీలో కనిపించినట్లయితే మీరు డాక్టర్ని సంప్రదించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరి అందరూ బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి వెళ్ళండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.